జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాపం ఆ అమ్మాయికి ఉరిశిక్ష వేశారా? మామూలు జైలు శిక్ష వేసుంటే సరిపోయేదేమో. ఏంటి బామ్మగారు, అయ్యో పాపం అని ఆవిడ మీద జాలి చూపిస్తున్నారు. మనల్ని మోసం చేయాలన్న సంగతి పక్కన పెడితే భర్తని దారుణంగా హత్య చేసింది. వాళ్ల మధ్య ఏం గొడవలున్నాయో, ఎందుకలా చేసిందో. అయినా ఆ పిల్ల ప్రాణాలు తీసింది కదా అని మనం అదే పని చేస్తే ఇంక తేడా ఏముంది? మనమేం చేస్తాం బామ్మగారు? ఆవిడ మీద మనమేం కేసు పెట్టలేదు కదా, ఉరిశిక్ష వేయమని అడగలేదు కదా. ఒక మోసగత్తే వాయిదేహిగా మన ఇంట్లోకి దూరి మనల్ని మోసం చేయబోతే అడ్డుకున్నాం, అంతే. ఆవిడ చేసిన నేరానికి ఆవిడికి శిక్ష పడింది. ఇందులో మన తప్పేమీ లేదు. ఏదేమైనా ఒక మనిషి ప్రాణాలు పోతాయని ముందే తెలిస్తే బాధగా ఉంటుంది కదమ్మా. ఒకవేళ మనం కలుగజేసుకోకపోయి ఉంటే తను ఈ శిక్ష నుండి బయటపడేదేమో. అప్పుడు నేనే వైదేహి అని దేవాంష్ని, మిమ్మల్ని అందరినీ టార్చర్ పెట్టుండేది. అది ఓకేనా అంకుల్? ఆవిడెవరో మీకు సంబంధం లేని వ్యక్తి అంకుల్. ఆవిడ గురించి ఆలోచించి మళ్ళీ మనసు పాడు చేసుకోకండి. ఒక ప్రాబ్లం సాల్వ్ అయినందుకు ప్రశాంతంగా ఉండండి. అంటే తను వైదేహి ఏమోనని ఇంకా మన వాళ్లల్లో ఏదో మూల డౌట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఎవరికీ అలాంటి అనుమానాలు లేవు. లేకపోతే ఆ అమ్మాయి గురించి ఆలోచించుండేవారే కాదు. అదిగో బ్రదర్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఎవరేం ఆలోచిస్తే వీడికెందుకు? నోటి దురదతో ఏదో ఒకటి కిలుక్కోకుండా ఉండడం. ఏంటి దేవాంశ్, తను వైదేహి అని నీకు అనుమానం ఉందా? లేదా లేఖ్య, ముందే చెప్పా కదా తను వైదేహి అని. 1% అనుమానం ఉన్నా ఉరికమ్మం కాదు కదా, జైలు గేట్ కూడా దాటనించుండేవాణ్ణి కాదు. నా వైదేహి నాకు దూరం అయిపోయింది, అంతే. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు, ఇంకే టెన్షన్ ఉండదు. లేకపోతే ఆవిడ వైదేహినేమో. అయితే ఏం చేస్తాం? ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చి మనశ్శాంతి ఉండదు. అది సరే, నాదొక డౌట్. దేవాంశ్ చేతిలో చనిపోయింది వైశాలి అయ్యి జైల్లో ఉన్నది వైదేహి అయితే నేనండి మీ వైదేహిని, మీ వైదేహిని, మీ భార్యని. అది కూడా ఉరి తీశాక వైదేహి అని తెలిస్తే ఏమనిపిస్తుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.